కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. వంపరాల ఆంజనేయులు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతాను. ఇక్కడ
మనకి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎమ్మెల్యే గారైన బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా సంతనోదలపాడు అధ్యక్షుడు హరిబాబు గారికి, పుట్టా బ్రహ్మయ్య గారికి, మన కుడుపుడు ప్రసాద్ గారికి, అదేవిధంగా లక్ష్మీ గారికి, ఇక్కడ జనసేన ఉన్నారు వీళ్ళందరూ అందరి పేర్లు తెలియదు కాబట్టి వాళ్ళందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఒకటే ఆలోచించండి, నేను ఇంతవరకు ఎదగాలంటే ఈ గ్రామాల వల్ల. వారి మిత్ర బృందం ఈ రోజు 40 మంది వారితో పాటు పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. 40 మంది పేర్లు మన కొండలరావు గారు అందరినీ పైకి పిలిచి, కోచిపాటి హరిబాబు, కోచిపాటి వంశీ, వార్డు మెంబర్ కోచిపాటి చంద్రం గారు, కోరగ ప్రేమ్ కుమార్, కోచిపాటి పోలరాజు, కట్టా హనుమంతరావు, కోచిపాటి పూర్ణచంద్రరావు, కొట్లకొండ కళ్యాణ్, కోటిపాటి చంద్రం గారు, ఆరాపతిని రాంబాబు, నువ్వు కూడా పై సైడ్ రా పక్క పునుపాటి చెన్నయ్య, కొంచాల బాలకోటయ్య, పైకిరా నవీన్, వేణురా, కోరగ బాలకోటయ్య, జనసేన అవి ఇక్కడ ఉంచాను. మరి అదేవిధంగా చీమకుర్తి మండల ప్రధాన కార్యదర్శి అయినటువంటి మద్దిశెట్టి తిరుమల గారి సమక్షంలో జనసేన పార్టీలో ఈరోజు కోర్సుపాటి హరిబాబు గారు, అదేవిధంగా రాతికంది ఎలమంద, అదేవిధంగా రాతిక గారి సమక్షంలో చీమకుర్తి మండల మద్దిశెట్టి తిరుమల గారి సమక్షంలో కోర్సుపాటి హరిబాబు, రాతిక్రింది ఎలమంద, రాతిక్రింది నవీన్ కుమార్, కొట్లగుంట కళ్యాణ్. నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. జనసేనలో చేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల పార్టీ ప్రెసిడెంట్ రాఘవరావు గారు, అదేవిధంగా మన లంపరాల అంజయ్య గారు, అదేవిధంగా మన గుడిపుడి ప్రసాద్ గారు, ఇక్కడికి దాంతో కొత్తగా చేరిన మన కొండలరావు, మోహన్ రావు గారు సర్పంచ్ గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. టైం తక్కువ ఉంది, ఎండ ఎక్కువైంది కాబట్టి ఒక 2-3 మాటలు. ఈ సందర్భంగా నేను తెలియజేసేది అంటే మీ అందరికీ నేనేం కొత్త ఏం కాదు. 2009 నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా, 2 సార్లు పోటీ చేశాను. నా వంతు సహాయం ఈ ఊరికి, ఈ కాలనీకి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మెయిన్ సిమెంట్ రోడ్డు, ఆర్ఎండి రోడ్డు వేయించాము. కాలనీలో అనేక సిమెంట్ రోడ్లు వేయించింది మనమే. దాని తర్వాత చాలా మందికి ఇంటింటికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన విషయాలు మీ అందరికీ తెలుసు. నువ్వు కూడా ఈ కాలనీకి చాలాసార్లు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాను. ఒక విధంగా చెప్పాలంటే నా వంతు సహాయం ఈ కాలనీకి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. 2 సార్లు ఇబ్బంది పడినా, ఒకసారి గెలిచాను. పక్క పార్టీలో వైఎస్ఆర్సీపీ మీ అందరూ అర్థం చేసుకోండి. ప్రతి 5 సంవత్సరాలకు ఒక కొత్త ఆయన వస్తా ఉన్నాడు, ఏదో చెప్తా ఉన్నాడు, పనులు చేయకుండా మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఇంకో కొత్త ఆయన వస్తున్నాడు, ఏదో చేస్తా ఉన్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు 3వ కొత్త ఆయన వచ్చాడు, వచ్చి మళ్ళీ ఏదో చేస్తానని మీ అందరికి చెప్తా ఉంటాడు. ఈరోజు మీ అందరినీ గమనించమనేది ఏంటిదంటే, ఇక్కడ
కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ నాగార్జున, ఆయన వేమూరు ఎమ్మెల్యే. ఆయన అక్కడి నుంచి తీసేసి ఇక్కడ పెడితే అక్కడ ఎందుకు తీసేశారు అనేది మీరు ఆలోచించుకోవాలి. అతను మంచోడు బాగా చేశాడంటే అక్కడనే ఉంటాడు కదా. అక్కడ ఒకవేళ తీసేస్తే ఆ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని అడగలేదా, మా ఎమ్మెల్యే మంత్రి కూడా ఇంత బాగా చేస్తే మమ్మల్ని ఆయన ఎందుకు ఇక్కడి నుంచి తీసేసి ఎక్కడో దూరంగా సంతనంతర బడికి పంపించామని అడగాల. అడగలేదంటే దాని అర్థం మీరే అర్థం చేసుకోండి. అక్కడ చేయని వాడు ఇక్కడ ఏమైనా చేస్తారా అనేది మీరు అర్థం చేసుకోమని మీ అందరికీ తెలిసి మిమ్మల్ని నమ్ముకున్న మీ విజయ్ కుమార్ని ఈసారి మే 13న సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయమని మీ అందరినీ ప్రార్థిస్తున్నా, కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీ గారు కృష్ణప్రసాద్ని కూడా గెలిపేయమని కోరుతున్నా. ఈ ఊరి విషయానికి, ఈ పల్లె విషయానికి వస్తే 2-3 సమస్యలు మన దృష్టిలో ఉన్నాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేసి పెడతాను. ఒకటి ఏంటిదంటే ఇళ్ల స్థలాల విషయాలు ఉన్నాయి, ఇబ్బందులు. ఖచ్చితంగా సెంటున్నర కాకుండా 2 సెంట్లు దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ ఇళ్ల స్థలాల సమస్య నేను ఖచ్చితంగా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండో విషయానికి వస్తే ఇక్కడ చెరువు సమస్య ఉంది. ఆ చెరువులో కొంతమందిని అభ్యర్థులుగా తీసేశారు, మెంబర్షిప్ తీసేశారు. దాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ ఈసారి ఖచ్చితంగా చేసుకుంటామని, వాళ్ళందరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఆ చెరువు తూను కూడా రిపేర్ చేయాల్సి ఉంది. అది కూడా ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే కాకుండా రాబోయే కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్లు, పెన్షన్లు ఏదైనా ఉంటే చిన్న చిన్న విషయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, మే 13 మీ అందరూ చేయాల్సిన ఒకే పని సైకిల్ గుర్తు మీ విజయ్ కుమార్కి ఓటేసి తర్వాత వచ్చే 5 సంవత్సరాలు మీకోసం కష్టపడతానని మీ అందరికి హామీ ఇస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే ఎలక్షన్లో అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా ముఖ్యం. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపియండి. ఇక్కడ విచ్చేసిన తర్వాత ప్రతి సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికి అందే విధంగా నేను చూస్తాను. మంచి ఇల్లు 3 లక్షల పైగా ఇళ్ళకి ఇస్తానని చెప్పారు. స్త్రీలకు బస్ ఫ్రీ, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. దాని తర్వాత స్త్రీలకు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ 4,000. రేపో మాపో మేనిఫెస్టో అనౌన్స్ చేస్తాను, దాంట్లో వస్తుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే కాకుండా చంద్రన్న బీమా పోయినసారి 5 లక్షలు, ఈసారి 10 లక్షలు, ఇతర అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ మీకు అందే విధంగా మేము ఖచ్చితంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి సైకిల్ గుర్తు మీ విజయ్ కుమార్ మే 13న భారీ మెజారిటీతో గెలిపేయమని కోరుతున్నాను. పనిచేయాలా, మీ అందరూ సైకిల్ గుర్తు ఓటేసి మీ విజయ్ కుమార్ని గెలిపేయమని నేను మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. అందరి చేత మీ అందరూ ఓట్లు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటిదంటే సైకిల్ గుర్తు ఓటేసి గెలిపేయమన్నారు. మీ అందరూ జన సైనికులందరూ సైకిల్ గుర్తు ఓటేసి గెలిపిస్తే రేపు సైకిల్ గుర్తు ఓటే మీకు జనసేన పవన్ కళ్యాణ్ బలపరిచినట్టు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకని ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మే 13 చేయాల్సింది ఒకటే సైకిల్ గుర్తు ఓటేసి గెలిపేయమని ఒకసారి కోరుకుంటూ, ఈరోజు గోండిగుంటలో మే 13 జరగబోయే ఎలక్షన్స్కి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. చాలామంది ఈరోజు తెలుగుదేశంలో, జనసేనలో జాయిన్ అయ్యారు. వీరి స్పందన చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ సైకిల్ గుర్తు మీద విజయ్ కుమార్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచే విధంగా మా అందరికీ ప్రజలు చూసి అనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా రేపు 25వ తారీఖున నా ఎలక్షన్ అంటే నేను నామినేషన్ వేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరూ ఈ నామినేషన్కి రావాలని మరీ కోరుకుంటున్నాను. ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ జగన్ని తీసేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రతి ఒక్కరిలో ఉంది, జనాల్లో ఉంది. రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన భారీ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఊహించని విధంగా సంతనూతలపాడులో తెలుగుదేశం అభ్యర్థి విజయ్ కుమార్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను.